మామా బ్రోస్ ఈ మధ్య రక్తపింజి రోయ్ బుసగొడుతున్న రోయ్ అని ట్రెండ్ అవుతుంది కదా. రియల్ రక్తపింజి ఎవరు తెలుసా? బిగ్ బాస్ రివ్యూలు అని చెప్పుకొని పెయిడ్ రివ్యూవర్గా ఒక పర్టికులర్ కంటెస్టెంట్కి పిఆర్గా పనిచేసే గల్ల 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 గల్లట్ట గీతు రాయల్. అరే నీ అబ్బా ఈ రోజు మనం రోస్ట్ చేయబోయే వ్యక్తి అండ్ ఫేమస్ పర్సనాలిటీ, నేను రివ్యూవర్ అని చెప్పుకునే ఒక పెయిడ్ రివ్యూవర్. అదనమాట మ్యాటరు. ఇంకా వీడియోలోకి వెళ్తే, రే డోర్ వేసుకోపోరా అమ్మ, వీడియో వేస్తే కనిపిస్తలా? ఎన్నిసార్లు చెప్పాలా? నాకు చాలా కోపదారి మనిషిని అని మీకు తెలుసు. నేను సారీ గైస్, సారీ. ఓకే, ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. ఆల్రెడీ చెప్పేసాం మనం ఎవరిని రోస్ట్ చేయబోతున్నామో. ఈ గల్లాట గీతు రాయల్ అనేదానికంటే ఈ సీజన్లో బిగ్ బాస్ 9కి పవన్ కళ్యాణ్ పిఆర్ టీంలో ఒక మెంబర్ అని మనం అనుకోవచ్చు. మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి ఈ వీడియోలన్నీ పవన్ కళ్యాణ్కి పిఆర్గా పనిచేసినట్లు ఉంటాయి. అండ్ అవతల వాళ్ళని దూషించి తుస్కారంగా మాట్లాడే మాటలు ఉంటాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఈ గల్లాటక్క, మన గల్లాట గీతక్క ఏమేం చేసిందని. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది రీతుకి సంజన గారికి. నేను దాంట్లో సంజన గారు మాట్లాడింది కరెక్ట్ అని నేను చెప్పట్లా, బట్ ఆ మాట్లాడింది ఎట్లా ఉంటుందంటే, తప్పు అనలేము, కరెక్టు అనలేము. ఆమె రీతు అండ్ డీమోన్ మధ్య వాళ్ళు హోమ్లో ఉంటున్న ఆ సిచ్యువేషన్స్, ఎందుకంటే మనము ఎపిసోడ్లో ఒక 1 hour చూస్తాం, వాళ్ళు 24 hours అక్కడే ఉంటారు. ఓకే, వాళ్ళిద్దరి మీద డిస్కషన్స్ ఎట్లుంటాయి ఇవన్నీ మన సంజన గారు చూసి ఆమె కంప్లైంట్ చేసింది డైరెక్ట్గా. ఏది, ఆమె డైరెక్ట్గా ఈచ్ పర్సన్ చెప్పుంటే ఇంకోలా ఉండేది, కానీ నామినేషన్స్లో ఆమె పర్టికులర్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడింది, బట్ అది తప్పుగా పోర్ట్రే అయింది. బట్ ఆ మాట్లాడిన దాంట్లో కూడా న్యాయం కూడా ఉంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. దానిని ఈ మన గల్లాట గీతక్క ఏమనిందంటే, సంజన గారి నోరు సెప్టిక్ ట్యాంకు, మా అంటే పిల్లి పెట్టే ఉంటుంది కదా 2, అది చాలా మంచిది ఆమెకంటే అని చాలా దుష్కరంగా, ఆమె కూడా ఒక ఆడామె అని, రీతు ఆడపిల్ల అని అన్నప్పుడు సైనా గారు కూడా ఒక ఉమ్మినే కదా, 2 kidsకి తల్లే కదా, మరి ఆమెని అంత తుష్కారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కల. దానికి నేను ఒక రీల్ కూడా చేశాను. అమ్మ గీతు రాయల్, సంజన గారు సెప్టిక్ ట్యాంక్ అయితే నువ్వు మరి మూసీ నది, ఓకే, మనము వాష్ బేసిన్కి వెళ్తాం కదా, వాష్ బేసిన్ దాంట్లో మనం వామిటింగ్ చేసుకుంటాం కదా, అది కూడా దానికి తక్కువేం కాదు నువ్వు అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను, రీల్. ఓకే, అందరూ బాగానే ఉంది. ఓకే, ఈమె ఎవ్రీ రీల్లో, ఎవ్రీ వీడియోలో ఆమె పోస్ట్ చేసే ప్రతి దాంట్లో అమ్మా బంగారు బిడ్డమ్మా, అమ్మ బంగారు బిడ్డమ్మా, మా బంగారు బిడ్డమ్మా, మా కామన్ మ్యాన్ అమ్మా, మా కామనర్ అమ్మా అని నానా హడావిడి చేస్తుంది గైస్. అండ్ రివ్యూ ఏదైనా స్ట్రైట్కి ఇస్తుందా? ఇవ్వదు. లాగే ఇంత లాగిస్తుంది. చిన్న విషయాన్ని గంటలు చెప్తుంది. అది ఇంకోటి. అండ్ ఈ మాట్లాడేటప్పుడు నా ఒక్కడికే అనిపిస్తుందా, మీ అందరికి కూడా అనిపిస్తుందా ఇరిటేటింగ్గా తెలియదు. బట్ వీళ్ళంతా ఎట్లా అంటే, ఈమెకి తోడు మన ఆదిరెడ్డి అన్న, వీళ్ళిద్దరూ డైరెక్ట్ కళ్యాణ్కి తనూజాకి పిఆర్లు అనమాట. మన గీతు రాయల్ అయితే డైరెక్ట్ కళ్యాణ్కి పిఆర్, తర్వాత తనూజాకి సపోర్ట్ చేస్తుంది. మన ఆదిరెడ్డి అన్న అయితే డైరెక్ట్ తనూజాకి సపోర్టు, తర్వాత కళ్యాణ్కి సపోర్టు. ఇది మనకు తెలిసిందే. వీళ్ళు అమ్ముడు పోయిన రివ్యూవర్లు, వీళ్ళు రివ్యూవర్లు కాదురా, వీళ్ళు పెయిడ్ పిఆర్ టీం రా అని నేను నిన్న కూడా రీసెంట్ రివ్యూస్లో కూడా అండ్ రీసెంట్ వీడియోల్లో కూడా నేను ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చేసా. అండ్ ఇంకోటి నాకు చాలా తప్పు అనిపించింది, నేను ఎక్కడ రియాక్ట్ కాలే ఇప్పటి వరకు. నేను పర్టికులర్ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేశాను రియాక్ట్ అయ్యేకి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో తనూజ బాత్రూంలో స్నానం చేస్తుంటుంది. స్నానం చేస్తున్నప్పుడు ఆమె లోపల స్నానం చేస్తుంటే బయట
కళ్యాణ్ ఒక పుల్ల పెట్టి ఆ బాత్రూమ్ డోర్కి కింద గ్యాప్ ఉంటుంది కదా, ఆ పెట్టి గెలకుతా ఉంటాడు. ఇదేంటైతే అరే నీ అబ్బా మాకు తెలుసులేరా. పక్కన రీతు కూడా ఉంటుంది. రీతు లేకుండా ఉంటే కళ్యాణ్ని ఎంత అంటే అంత వరస్ట్ తిట్టేవాళ్ళు. ఆ రీతు ఉంది కాబట్టి కళ్యాణ్ బతికిపోయాడు. ఓకే, ఇద్దరు ఉన్నారు, అమ్మాయి కూడా పక్కన ఉందని. కానీ ఎంతవరకు కరెక్ట్? దీన్ని గల్లాట గీతురాయలు ఏమంటారు తెలుసా? కళ్యాణ్ ఏమైనా సీసీ క్యామ్ పెట్టుకొని చూసాడా, లేకుంటే వాటర్ ఏమైనా పోసాడా అంటది. అంటే సీసీ క్యామ్ పెట్టుకొని చూడాలా? నువ్వు వాష్రూమ్లో స్నానం చేస్తుంటావు, నువ్వే చేస్తుంటావు, మన ఫాలోవర్స్లోనే ఎవరో లేకుండా ఉంటే నీతో ఉండేవాళ్ళు ఎవరో వచ్చి పుల్లబెట్టి గెలికి అటెండ్ చేస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. నువ్వు ఒక ఆడదానమే కదా, నువ్వు ఆ మాత్రం మాట్లాడడం అసలు సమన్వయమా? నాకు అర్థం కాల. ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాల. నువ్వు కనీసం కళ్యాణ్ తప్పు అని డైరెక్ట్గా చెప్పకపోయినా ఇలా చేయడం కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుందని చెప్పినా కూడా సపోర్ట్ చేసేవాడిని. నువ్వు అన్కంఫర్టబుల్ కూడా చెప్పలా. కళ్యాణ్ ఏమైనా గెలికాడా, సీసీ క్యామ్ పెట్టాడా? అంటే సీసీ క్యామ్ పెట్టాలన్నా నీ ఉద్దేశం? సీసీ క్యామ్ పెట్టి చూడాలన్నా నీ ఉద్దేశం? వాటర్ పోయాలన్నా నీ ఉద్దేశం? కొంచెమైనా బుద్ధి, జ్ఞానం, మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఇవన్నీ ఉండాలి. మనిషి పెరిగితే కాదు. అండ్ ఇంకోటి అంటది ఏమి, సంజన గారు ఈ 14 వీక్స్ ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, అసలుకి ఎట్లా ఆమె ఎట్లా ఉందో నాకు తెలియదని. నువ్వు పోయినావు కదక్క, ఒక సీజన్లో నువ్వు పోయావు కదా, 2 వారాలు 3 వారాలు ఉన్నావు. నువ్వు ఆ స్టేజ్ మీద చేసిన హడావిడి, నువ్వు ఎలిమినేట్ అయిపోయినాక మామూలు హడావిడి కదక్క, కింద పడి దుర్లేవు. ఎలిమినేట్ అప్పుడు మీకు అర్థం కాకపోతే గాయస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈమె ఎలిమినేట్ అయిపోతుంది ఒక సీజన్లో, 3 వీక్సే ఉంటుంది. ఎలిమినేట్ అయిపోయినాక స్టేజ్ మీదకి వస్తారు కదా, నాగార్జున గారు ఏవి చూపిస్తారు, ఆ హౌస్ మేట్ గురించి మాట్లాడిపిస్తారు, జరుగుతుంది కదా. వచ్చి కింద పడిపోయి దొర్లుతుంది. ఒక సింగర్ ఎవరో ఉంటారో, ఆయన పేరు కరెక్ట్ గుర్తులేదు నాకు, తను సాంగ్ ఏదో పాడతాడు దీనికోసం, కింద పడి దొర్లి ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. ఎందుకంత ఓవర్ యాక్షన్, ఎందుకంత నాకు అర్థం కాలేదు. ఈమె రివ్యూలు డైరెక్ట్ పవన్ కళ్యాణ్కి సపోర్టు అదే ఉంటుంది ఆ రివ్యూల్లో, అంతకంటే ఏముండదు. అసలు ఈమె రివ్యూర్ అని చెప్పుకోవడం కంటే చెప్పేసా కదా, పిఆర్ టీమ్ అని పెట్టుకోవడం చాలా బెస్ట్. నువ్వు పని చేయక్క, నెక్స్ట్ సీజన్ నుంచి ఏదైనా కంటెస్టెంట్తో డైరెక్ట్గా మాట్లాడుకోండి, నువ్వు పిఆర్ చేసేయక్క. ఇదేంటైతే అరే నీ అబ్బా మాకు తెలుసులేరా. అది మ్యాటరు. నేను ఇంకా ల్యాడ్ చేయాలనుకోవట్లా, అండ్ డీప్గా వెళ్ళాలనుకోవట్లా, పైన తట్టేసి అట్లా వీడియోలో. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. వస్తా, మళ్ళీ తిరిగి వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. ఇంకా ఇలాంటి రివ్యూలు చాలా వస్తుంటాయి. మన కంటెంట్ కొంచెం నచ్చితే, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ పక్కా చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే లైకే చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్.